హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి. ఈ తీరులో ఒకసారి వెజ్ బిర్యానీ చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి కాంబినేషన్ చల్లని రైతా, అలాగే గోంగూర చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ గోంగూర చట్నీ ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఈ రైతా, ఈ గోంగూర చట్నీ, వెజ్ పులావ్ సూపర్ కాంబినేషన్ అండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఫస్ట్ నేను 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 బంగాళాదుంపల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 క్యారెట్లని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 1/2 కిలో బీన్స్ ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కొత్తిమీర, పుదీనా, అలాగే మెంతాకు తీసుకున్నానండి. ఇలాగా కట్ చేసి 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇవి వేయడం వలన మంచి రుచి అనేది వస్తుందండి వెజ్ బిర్యానీకి. ఖచ్చితంగా వేసుకోండి, స్కిప్ చేయకూడదు వీటిని. అలాగే ఇందులోకి 1/2 కిలో బఠానీని తీసుకొని 2 సార్లు బాగా కడిగి ప్లేట్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఒక అరగంట ముందే బియ్యంని నానబెట్టుకున్నానండి. నేను మామూలు బియ్యమే వాడుకున్నాను. మామూలు బియ్యమైనా వాడుకోవచ్చు, లేకపోతే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ గిన్నెతో ఒక గిన్నె నేను బియ్యంని తీసుకున్నానండి. ఒక గిన్నె బియ్యానికి 1.5 గిన్నె నీళ్ళైతే పోసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని డేక్ష పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి, అలాగే ఒక 1/2 కప్పు నూనెని వేసుకోవాలి. నూనె మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలి. సాజీరా, 4-5 లవంగాలు, అలాగే కొంచెం చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు, 3-4 ఇలాచీలని వేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. వీటన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, మెంతాకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. అన్నిటిని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని ఒక 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటన్నిటిని ఒక 10 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బఠానీ వేసుకోవాలండి. బఠానీ వేసి మరొక 5 నిమిషాల సేపు ఇలానే సిమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల గరం మసాలాని, అలాగే కొద్దిగా ఒక 1/2 స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలండి. ఒక గిన్నె బియ్యానికి 1.5 గిన్నె నీళ్ళు అనేది వేసుకోవాలి. చూడండి, ఒక గిన్నె వేసాను. తర్వాత ఇంకో 1/2 గిన్నె నీళ్ళని పోసుకొని ఎసురుని బాగా కాగనివ్వాలి. చూడండి, ఎసురు మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. చూడండి, బియ్యం అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు బియ్యంని ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బియ్యము ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా.
చూడండి ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి. మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల సేపు ఇలానే ఉడికించుకోవాలి. చూడండి నేను మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి వాటర్ అనేది మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల సేపు ఇలానే మగ్గించుకోవాలి. చూడండి అన్నం చక్కగా మగ్గిపోయింది, ఎక్కడైనా వాటర్ లేవు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఈ వెజ్ బిర్యానీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వెజ్ బిర్యానీలోకి చల్లగా రైతా అలాగే గోంగూర చట్నీతో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.